సోనియా గాంధీ కీలకమైన స్పీచ్ ఇచ్చారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు లౌకికవాదమే మూలస్తంభమని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తులు లౌకికవాదం అనే పదాన్ని వ్యతిరేకిస్తున్నారని, తోలనాడుతున్నారని ఆరోపించారు. అసలు ఈ మాటే వారికి నచ్చడం లేదని ఆక్షేపించారు. ఈ పరిణామం వల్ల అంతిమంగా సమాజంలో విభజన పెరిగిపోతుందని మనోరమ ఇయర్ బుక్ 2024కి రాసిన వ్యాసంలో సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు చెబుతూనే ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణ కవచాలను బలహీనపరుస్తున్నారని వివరించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం పరస్పరం లోతుగా అనుసంధానమైన ఉంటాయని చెప్పారు. ఈ రెండు పదాలు గురించి సమగ్రంగా తెలుసుకుంటే భారత చరిత్రను, భూత, వర్తమాన, భవిష్యత్తు సవాళ్లను మరింతగా బాగా అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు. కరెక్ట్. భారతదేశం భారతీయ ఆత్మలోనే లౌకికవాదం ఉంది. ఆ విషయం సోనియా గాంధీకి తెలియకపోవడం, ఇక్కడ పుట్టకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. భారతీయ దేశంలో బౌద్ధం, జైనం ఇవన్నీ ఆ తర్వాత వచ్చినాయే. హిందుత్వ ఆరంభం, ఆ తర్వాత బౌద్ధం వచ్చింది, జైనం వచ్చింది, నాస్తికత్వం వచ్చింది. అన్నిటినీ అంగీకరించినటువంటి చరిత్ర ఈ దేశానికి ఉంది. చంపేలేదు వాళ్ళని. ముస్లిం సమాజంలో, అరబ్ దేశాల్లో కానీ అక్కడ వాళ్ళ మతానికి సంబంధించినటువంటి పెద్దని కాదంటే అక్కడ చంపేస్తారు, తలలు నరికేస్తారు. తస్లీమా నస్రీన్లు లేకపోతే కనుక ఎవరైతే ఇంతకుముందు అమెరికాలో కూడా అమెరికా రక్షణలో ఉన్నా కూడా దెబ్బతిన్నటువంటి వాళ్ళని సంగతి చూసాం కదా. ఏదైతే కీలకమైనటువంటి వాళ్ళని చంపబోయినటువంటి చూసాం కదా. మరి అక్కడ అట్లాంటివి జరిగినాయి. కానీ భారతదేశంలో అట్ట ఎవరిని చంపేయలేదే. ప్లస్ ఇంకా వివక్షకు గురైంది హిందూ మతం, వివక్షకి గురవుతున్నది హిందూ మతం. మైనారిటీ బొజ్జగింపు కోసం వాళ్ళు ఆయనే తీసుకొచ్చి పెట్టారు. ఏకంగా హిందువుల చట్టాలు మార్చేసి ముస్లింల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు. హిందువుల అమ్మాయిలు 18 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలి, అదే ముస్లింల అమ్మాయిలు అయితే ఏ వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చని చట్టాన్ని తీసుకొచ్చి పెట్టారు. అట్లాగే ముస్లింలకి హిజాబ్ వివాదం మొన్ననే కదా కర్ణాటకలో చేసింది. హిందువులు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళందరూ మాత్రం యూనిఫాములు ధరించి వెళ్ళాలి, ముస్లింలకి మాత్రం హిజాబులు ధరించి వెళ్ళొచ్చు అన్నటువంటి వివాదాన్ని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెసే కదా. అక్కడ మరి సెక్యులరిజం అవుతుంది, అది లౌకికవాదం అవుతుంది. లౌకికవాదానికి భంగం కలిగిస్తున్నది, లౌకికవాద ఆత్మతో ఉన్నటువంటి భారతదేశపు మూలాలను చెడగొడుతున్నది ఎవరు? సోనియా ఆలోచిస్తే బాగుండేది.